మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియా సంక్షోభ నేపథ్యంలో దేశంలో వంట గ్యాసు ఏజెన్సీల దగ్గర ప్రజలు బారులు తీరుతున్నారు. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్లను నల్లబజార్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇదే సమయంలో ఇండియన్ గ్యాస్ బుకింగ్ సిస్టమ్ ఒక్కసారిగా కుప్పకూలింది. బుకింగ్కు ఫోన్లు పోటెట్టడంతో వెబ్సైటు సర్వర్లపై తీవ్ర ఒత్తిడి పెరిగి ఆన్లైన్ సిస్టమ్ క్రాష్ అయింది. దీంతో సిలిండర్లు బుక్ చేసుకోవాలనుకునే వినియోగదారులు మండిపడుతున్నారు. గ్యాస్ బుకింగ్ కోసం ఏజెన్సీల ముందు ప్రజలు బారులు తీరుతున్నారు. 20 రోజుల క్రితమే బుకింగ్ చేసుకున్నామని, ఇంకా గ్యాస్ సిలిండర్ అందలేదని కొందరు కస్టమర్లు అంటున్నారు. విజయవాడలో ఇండియన్ గ్యాస్ సరఫరా తీరు గురించి మా కరెస్పాండెంట్ బిందు పూర్తి వివరాలు తెలియజేస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో భారీగా అయితే అన్ని దేశాల మీద ఆ ప్రభావం చూపించింది. ముఖ్యంగా భారతదేశంలో గ్యాస్ కొరత అనేది ఏర్పడింది. ప్రస్తుతం మనం ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే భారీగా గ్యాస్ బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. ముందుగానే అంటే నిల్వలు ఉన్న ప్రతి గ్యాస్ ని కూడా ప్రజలు తీసుకెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఇంట్లో అంటే ప్రతిరోజు వారి రోజువారికి ఉపయోగించే ఒక గ్యాస్ కి సంబంధించి కూడా అది ఇప్పుడు కొరత ఏర్పడింది. ఇక్కడ వినియోగదారులకు సంబంధించి కూడా మనం చూసుకుంటే బండి మీద పెట్టుకొని తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. అసలు గ్యాస్ కి సంబంధించి ఇంత కొరత ఏర్పడింది అంటే దేశవ్యాప్తంగా ఇట్లానే ఉంది. ముఖ్యంగా విజయవాడకు సంబంధించి ఇంతే గ్యాస్ కొరత ఉంది. సార్ మీరు సిలిండర్ తీసుకెళ్తున్నారు సార్, ఎంత పడింది? ఎంత పడింది సార్ సిలిండర్? 9:36 బుక్ చేసుకున్నారు లేకపోతే ఎలాగా? వారం అయింది బుక్ చేసుకుని వాళ్ళు ఇచ్చారు. అంటే గ్యాస్ కొరత ఉంది కదా సార్, దాని మీద ఏమంటారు? ఏమన్నా సంబంధం మాకు అర్థం కాలేదు. మరి ఇప్పుడు వారం అయింది బుక్ చేసి వాళ్ళు వస్తే తీసుకెళ్ళమన్నారు. ఇప్పుడు చూసారు కదా, అంటే గ్యాస్ కొరత అయితే ఉందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దానికి సంబంధించి కూడా ప్రీ బుకింగ్స్ అన్ని ముందే అవుతున్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త రూల్స్ ప్రకారం కూడా గ్యాస్ బుక్ చేసుకోవాలంటే గ్యాస్ బుక్ చేసుకోవాలంటే ముందుగా బుకింగ్స్ కూడా అవ్వట్లేదు అని చెప్తున్నారు. ఇక్కడ మనతో పాటు కస్టమర్ కూడా ఉంది సార్, గ్యాస్ బుకింగ్స్ కూడా అవ్వట్లేదు. అది 20 days అయింది బుకింగ్ చేసి, ఇంకా ఇవ్వట్లేదు. అసలు ఒక బండి మీద తీసుకొచ్చాం, అసలు ఇవ్వలేదు. నాకు 20 days అయింది నేను బుకింగ్ చేసాను, కానీ ఫోన్ చేస్తే కట్ చేస్తారు, కానీ అసలు బుకింగ్ రావడానికి లేదు. ఇప్పుడు వచ్చాం 20 days నుంచి. ఇప్పుడు వచ్చాయంటే చెప్తారు, ఇంకా నాకు చెప్తారు అంటే 10 days పడతాయి. అది గ్యాస్ బండి ఇవ్వడానికి ఇంకా 5 days 10 days అంటే పడతాయి. మీ నెంబర్ ఇవ్వండి, నెంబర్ తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు. కానీ అసలు ఇంకా 2 days 3 days 10 days అంటే నాకు చెప్తారు అంటే నేను పంపిస్తాను ఎలా. ఇప్పుడు బండి తీసుకొచ్చావు కానీ నాకు ఇవ్వలే. ఎక్కడే బండి? ఇప్పుడు మీరు గ్యాస్ సిలిండర్ కోసం గ్యాస్ సిలిండర్ ఇవ్వలా? ఎన్ని డేస్ అయింది మీరు బుక్ చేసి? 20 days అయింది, ఇంకా ఇవ్వలేదు. ఇంకా అంటున్నారు ఒక 4 రోజు టైం పడతాయి. అది సర్వర్ బిజీ వల్ల కూడా గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ కూడా ఓవర్లోడ్ అయిపోయి, అంటే అందరూ ఒకేసారి సిలిండర్స్ బుక్ చేయడం వల్ల ఓవర్లోడ్ అయిపోయి కూడా అంటే సర్వర్ కూడా బిజీ వచ్చే అంత పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ బుకింగ్స్ లో సర్వర్ బిజీ వస్తుందని చెప్పుకుంటున్నారు. బుక్ చేసి 20 రోజులు అయినప్పటికీ కూడా గ్యాస్ సిలిండర్ ఇప్పటికీ రాని పరిస్థితి కనిపిస్తుందని కూడా సామాన్యుడు దీనికి సంబంధించి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని కూడా తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్ తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel